మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాసఫలాలు. ఇక మాసఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14 తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం చూస్తుండగా మనకి సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే మనకి ఈ యొక్క సింహరాశి వారికి ఇప్పటివరకు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎవరైతే ఉన్నారో, స్వస్థానంలో ఉన్నటువంటి కేతు కావచ్చు, శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, బాధపడుతూ ఉన్నారు. ఎక్కడైనా భయాన్ని ఇచ్చిన వాళ్ళు కూడా అలానే ఉండిపోయి ఉన్నారు. జాబ్ ప్రకారంగా గ్రోతింగ్ లేకుండా ఇబ్బంది పడుకుంటూ, ఆరోగ్య ప్రకారంగా ఇబ్బంది పడుకుంటూ, ఏ రంగంలోనూ కూడా రాణించకుండా ఎక్కడేసిన కొంగడు అక్కడగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో వీళ్ళ మీద నమ్మకంతో ఉంటారు, బయట చూస్తేనేమో ఏ పని చేద్దానో ముందుకెళ్ళట్లా. అలాంటి వారికి ఫిబ్రవరి మాసం 5వ తారీఖు నుంచి కూడా కొంతమేర లభ్యపడుతూ లాభించడానికి అవకాశాలు అయితే లభ్యపడుతున్నాయి. గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మారబోతున్నాయి. ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖున మారేటువంటి బుధగ్రహంతో పాటు మీకు అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఏదైతే పంట భూములు కొనడం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఏదైనా వ్యాపారస్తులు కానీ, బ్యాంకింగ్ రంగాలు ఉన్న వారికి, ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న వారికి, ఇన్సూరెన్స్ కంపెనీలో చేసే వాళ్ళకి, అలానే షేర్స్, మ్యూచువల్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా సానుకూలంగా మారబోతుందని చెప్పొచ్చు. అలానే సినీ రంగం, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా రకాలుగా మారబోతుందని చెప్పొచ్చు. పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా మీ వద్దకు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి దగ్గర ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. గురువుగారు చెప్పారు కదంటే కాదు, మీరు ప్రయత్నం కూడా చేస్తేనే మీకు అద్భుతమైనటువంటి పరిహారాలు కూడా లభ్యపడతాం. అంటే అద్భుతమైనటువంటి మీకు వాచ్తుర్యం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరినైనా ఇట్టే లాగేసేయచ్చు, ఇట్లే మాట్లాడేస్తారు. అలానే మనుషుల ద్వారా చేసే మార్కెటింగ్ రంగాలు కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఉందో ఫిబ్రవరి 5 తర్వాత మీరు మొదలు పెట్టుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాంటివి అయితే కనుక మీ భార్యో భర్త అయితే మొదలు పెట్టుకోండి. వేరే వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఉంటే కనుక అది ఖచ్చితంగా పార్ట్నర్షిప్ వ్యాపారం మొదలు పెట్టుకుంటే నష్టపోయేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇకపోతే మీకు పితృదోష కూడా కొంతమేర కనిపిస్తున్నాయి. కాబట్టి మనం చెప్పేటువంటి పరిహారం చేసుకుంటే పితృదోష కూడా మీకు ఒక మాదిరిగా కనిపించకుండా ఉంటాయి. అలానే మీరు పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉన్నారా కనుక ఆ పెళ్లి అవడానికి అయితే మాత్రం ఖచ్చితంగా జూలై నెల వరకు ఆగండి. 2026 సంవత్సరంలో ఒకసారి కూడా పెళ్లి కాని వారు జూలై మాసం వరకు ఆగండి. ఇప్పుడు అయితే పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఇబ్బంది వచ్చేలా కనిపిస్తుంది. మీరు అనుకున్నటువంటి గోల్స్కి అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వలేరు. మీరు ఇక ఇల్లు కానీ వాకిలి కానీ కొనాలనుకుంటే కనుక ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత కొనుక్కోవచ్చు. అలానే కనుక మీరు ఏదైనా సరే విదేశాన్ని వెళ్ళాలంటే కనుక మార్చి తర్వాత ప్రయత్నం చేయండి. విదేశానికి వెళ్ళేలాగైతే కనిపిస్తుంది. అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లైసెన్సులు తీసుకోవాలి, బ్యాంకింగ్లో అకౌంట్లు ఇప్పించాలంటే కనుక ఇది ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయొచ్చు. ఇంకా కూడా మీకు ఏదైతే అనిపిస్తుందో ముందుకి మార్కెట్ రంగాలు కావచ్చు, కొత్తగా మొదలుపెట్టుకోవడానికి, నిరుద్యోగుల సమస్య ఏదైనా ఉంటే కూడా అది కూడా మీకు ఫిబ్రవరి 5వ తర్వాత ప్రయత్నం చేస్తే మీకు ఉద్యోగ అవకాశాలు కూడా లభ్యపడేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇక మీరు ముందుకు వెళ్ళాలి, కొత్త రకమైనటువంటి వ్యాపారాలు చేయాలి, ఎవరికైనా సహాయం చేయాలి, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ట్రస్టులు ఏదైనా పెట్టాలనుకుంటే కూడా మీకు మార్చి తర్వాత పెట్టుకుంటే కనుక మీకు బాగుంటుంది. ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మార్చి తర్వాత పెట్టుకోండి. అలానే ఇంట్లో కూడా అంత సానుకూలమైనటువంటి వాతావరణం లేదు. కాబట్టి ఎవరు కూడా మీ మాట వినేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని కూడా ఒకసారి మౌనంగా ఉండటమే కొన్ని
కొన్ని సందర్భాల్లో మంచిదని చెప్పి అనుకోవాలి. ఈ మౌనం పాటించుకుంటూ ఉంటే కనుక మీకు అన్ని రకాల సానుకూల పడుతుంది కాబట్టి ఇక మీకు ఎన్ని రంగాల్లో ఉన్నా కూడా ముందు కలిసి రావాలనుకుంటే కనుక ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా మీకు కలిసి వచ్చేటువంటి కలర్ టమాటో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఈ 3 కలర్స్ కూడా మీకు అద్భుతం కలిసి వస్తాయి ఈ మాసం మొత్తం కూడా. ఇక మీకు లక్కీ నెంబర్గా చూసుకున్నట్టు కనుక 5 and 4 ఈ 2 నెంబర్ కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే మీకు దిక్కు కూడా చూసుకున్నట్టు కనుక దక్షిణము, తూర్పు ఈ 2 దిక్కులు కూడా మీకు అద్భుతం కలిసి వస్తుంది కాబట్టి మీకు ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ఈ పరిహారం కూడా చేసుకోవాలి. ఇంకా మీ మీద ఏదైనా చెడు దృష్టి కానీ, చెడు వ్యసనం కానీ, మీరు అందరికీ మంచి చేసే తత్వంతో ఉంటారు. ఎవరితో ఎలా పని చేస్తారో వారు ఎలా బాగుపడతారో చూస్తూ ఉంటారు. కాబట్టి మీ మీద ఏదైనా చెడు క్రియలు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అవి తీర్చుకునే విధంగా చూసుకోవాలి. కాబట్టి ఏదైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి. లేదంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకొని కొంతమేర ఉపశమనం పొందేలాగా చూసుకోవాలి. ఈ యొక్క రాశి వారి కనుక మీకున్నటువంటి సమస్య ప్రకారంగా పరిహార నిమిత్తంగా అయితే కనుక ఖచ్చితంగా ఈ ఒక పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక ఈ మాసం మొత్తంలో మీకు ఒక బుధవారం లేదా గురువారం రోజున లేదా శనివారం రోజునైనా సరే సాయం సంధి వేళలో 4:30 తర్వాత మీరు ఇక 7:30 లోపు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు అనేది కొంతమేర తొలగిపోయేటువంటి అవకాశం లేదున్నట్టు అని అనుకోవచ్చు. కాకపోతే ఈ పరిహారం ఏంటంటే మీకు ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, అలానే మనం ఇంట్లో మనం తినేటువంటి బియ్యం ఒక 100 గ్రాములు, అలానే లవంగ్ ఏదైతే క్లౌడ్ అంటారు కదా ఈ లవంగాలు వచ్చేసి ఒక 50 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకోవాలి. ఇవన్నీ కలగలుపుకొని ఒక వైట్ వస్త్రం తీసుకోండి, బ్లౌజ్ పీసెస్ ఉంటాయి, దాన్ని ఒక 3 పీసులు చేసుకొని ఇవన్నీ కూడా కలగలిపినటువంటి మిశ్రమం ఏదైతే ఉందో ఇవి 3 భాగాలు చేసి 3 ముడుపులు చేయండి. ఈ 3 ముడుపులు కూడా ప్రతిరోజు కూడా సాయం సంధి వేళలో తల చుట్టూతా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ దిగతార్చి క్లాక్ వైజ్గా తల చుట్టూ తిప్పాలి. ఇలాగా 7 టైమ్స్ చేసేసుకొని ఆ ముడుపు తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్లలో కానీ, పారేటువంటి నీటిలో కానీ, పొదలుగా ఉన్న చెట్లలో కట్టడానికి కూడా పనిచేస్తుంది. ఇలా చేయడం ద్వారా అలా 3 రోజులు చేయాలి. అలా 3 రోజులు చేయడం ద్వారా మీకున్నటువంటి నరదిష్టి, నరఘోషే కాకుండా మీ మీద ఏదైనా చెడు క్రియ చేపించున్నా కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. దానితో పాటు మీకు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, గ్రహరీత్యా వచ్చే దోషాలు కూడా కొంతమేర మీకు లభ్యపడతాయి. అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి, అలానే మీకు పితృదోషాలున్నా కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఇకపోతే మీకు దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి దైవారాధన కోసం మీరు ఏం చేస్తారంటే కనుక దత్తాత్రేయ స్వామి వారికి ఏదైతే మీకు గురువారం కావచ్చు, బుధవారం కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠన చేసుకోవడం లాంటివి చేసుకుంటే కూడా మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం అయితే లభ్యపడుతుంది. మరొకటి ఏంటంటే కనుక ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం. అది ఎలాగంటే కనుక ఒక 4 రొట్టెలు తీసుకొని దాంట్లో ఉప్పు వేయకుండా రొట్టెలు చేయాలి. ఆ రొట్టెల మీద తేనెతో కానీ బెల్లంతో కానీ రాయాలి. మీ సమస్య ఏముంది, మీ కోరిక ఏముంది రాసుకోవాలి. ఆ రాసుకున్నటువంటి సమస్య, కోరిక కూడా ఆ రొట్టెలు తీసుకెళ్ళి ఎప్పుడైనా సరే ఆ బుధవారం లేదా గురువారం రోజున ఉదయమైనా సాయంత్రమైనా సరే ఆ రొట్టెలు ఆవుకు తినిపించడం అయితే కనుక మీకున్నటువంటి ఎలనాటి శని కూడా తొలగిపోతుంది. మీకున్నటువంటి గ్రహరీత్యా ఛాయలు కూడా తొలగిపోతాయి. ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ.